మాట్లాడడానికి వీలేకుండా ఉంటుంది. అందరూ దయచేసి మొత్తం అందరూ పక్కనండి. కానీ తిరువారు కానీ అలాంటి పిల్లలందరికీ కూడా ఇక్కడ ఆశ్రయం కల్పిస్తూ వారి సొంత పిల్లలలాగా చదువులు చెప్పించడం దగ్గర నుంచి ఎంతో సజావుగా చేస్తున్నటువంటి ఒక చక్కని ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ నాకు సుమారు 5-6 సంవత్సరాల నాటి వచ్చిన దగ్గర నుండి మా లైఫ్ క్లబ్ కూడా వీరికి ఇక్కడ ప్రెస్టేజియస్ 100 సంవత్సరాల శత జయంతి శతవర్షోత్సవాలు జరుపుకున్నటువంటి మన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అడుగుపెట్టారు 1970లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విద్యార్థిగా. ఆ తర్వాత 5 సంవత్సరాలు అయిన తర్వాత ఎంటెక్, పిహెచ్డి లాంటివన్నీ కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఆయన సాధించి ఆ తర్వాత అదే విశ్వవిద్యాలయంలో అధ్యాపకులుగా చేరారు. ఆ తర్వాత ఆచార్యులుగా ఆయన ఉంటూనే ఆయన ప్రత్యేకత ఏంటంటే ముందు నుంచి కూడా రాజకీయాల పట్ల, సాంఘిక కార్యక్రమాల పట్ల, సమాజ అభ్యున్నతి పట్ల ఆకర్షితులైనటువంటి వ్యక్తి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 1972లో జయాంధ్ర ఉద్యమం ప్రత్యేకంగా చాలా ఉద్యోగాలు వస్తే మాలాంటి వాళ్ళందరూ ఓళ్ళకు వెళ్ళిపోయి కళాశాల నడవట్లేదు కాబట్టి ఓళ్ళకి వెళ్ళిపోయి ఆ ఓళ్ళలో వ్యవసాయమో లేకపోతే ఇంకే పనులు చేసుకుంటుంటే వారు అప్పటి మనం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు వారు మీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మొత్తం తిరిగి జయాంధ్ర ఉద్యమానికి ఒక చక్కని గుర్తింపు తేవడమే కాకుండా ఎంతో నిష్ఠతో పనిచేసి ఆ దానిలో చక్కని ఫలితాలు అంటే ఒక ఆంధ్రాకి అంగీకారం జరగకుండా ఉండేటువంటి వడంబడి తేవడానికి కారణమయ్యారు. ఆ రకంగా ముఖ్యంగా మొట్టమొదటి నేతగా ఆయన గుర్తింపు పొందినప్పుడు తర్వాత ఆయన అధికారంలో 2 ఏళ్ళ తర్వాతే ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ సమయంలో ఒక నల్ల చట్టం తెచ్చినప్పుడు ఆ నల్ల చట్టానికి అందరూ భయపడిపోయి ఎవరికాళ్ళు ఇళ్లలో కూర్చుంటే అప్పుడు కూడా ధీరోదాత్తులే ఒక ఉద్యమం నడిపి అరెస్ట్ అయ్యి జైలు కూడా శిక్షణ కూడా అనిపించి ఆ ప్రజా ఉద్యమం కోసం పాటుపడినటువంటి వ్యక్తులు వెంకయ్యనాయుడు గారు, హరిబాబు గారు కూడా మా విద్యార్థి నాయకులు ఆ రోజుల్లో. అప్పుడు ఇప్పటికీ కూడా మాకు నాయకులే. అంతేకాకుండా నాయకులే కాకుండా అందరితో కూడా చాలా స్నేహపరంగా ఉన్నటువంటి వ్యక్తులు. ఆయన ఉన్నటువంటి కూడా ఎప్పుడైతే ఆ సాంఘిక ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేశారో అదే స్ఫూర్తితో ఈ రాజకీయాల్లో కూడా ఆయనకి ఆసక్తి తగ్గలేదు. జనతా పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఉంటూ ఆ తర్వాత ఏంటంటే జనతా పార్టీ